హాయ్ ఫ్రెండ్స్, ఐడియా 2 ఫైనల్ స్క్రిప్ట్ ఎపిసోడ్ 5 డెవలపింగ్ యాక్ట్ 2 సినిమా స్టోరీలో యాక్ట్ 1 డెవలప్ చేయడం ఎలాగో మనం ఇంతవరకు నేర్చుకున్నాం. యాక్ట్ 1లో స్టోరీ వరల్డ్, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్, రిలేషన్షిప్, గోల్స్, నీడ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. యాక్ట్ 1 తర్వాత మనం యాక్ట్ 2 అనేది అసలు సినిమా కథ. యాక్ట్ 2నే ఆడియన్స్ ఎమోషన్గా ఫీల్ అయినా ఎంగేజ్ అయినా అవుతాడు. అందుకే యాక్ట్ 2 డెవలప్ చేయడం కథకి హార్ట్ లాంటిది. యాక్ట్ 2 అంటే హీరో లక్ష్యం లేదా కథ లక్ష్యం లేదా క్యారెక్టర్స్ లక్ష్యం ఏర్పడ్డాక జరిగే స్ట్రగుల్స్ జర్నీ లాంటిది. యాక్ట్ 2 అంటే ఇంతవరకు ఆడియన్స్ చూడని కొత్త స్టోరీ రన్. యాక్ట్ 2 అంటే మన జీవితాన్ని నుండి సినిమాలోకి ఇన్వాల్వ్ చేయించి నవ్వించి ఏడిపించే ప్రక్రియ. ఈ యాక్ట్ 2 విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సినిమాకి ఈ యాక్ట్ 2 మారిపోతుంది. ఇలాగే ఉండాలని రూల్స్ ఏం లేవు, కానీ యాక్ట్ 2 డెవలపింగ్లో కొన్ని బేసిక్స్ మనం పాటించాలి. డ్రామా సినిమాకి యాక్ట్ 2 ఎలా ఉంటుంది? సో డ్రామా రావాలంటే కంపల్సరీగా టచ్ చేయాల్సిన పాయింట్స్, వాటి ద్వారా కథ అల్లడం అన్నది చాలా ముఖ్యం. ఫస్ట్ డ్రామా సినిమా యాక్ట్ 2లో మనం కంపల్సరీగా రావాల్సింది డ్రామాటిక్ ఐరనింగ్, ఓపెన్ టు ఆడియన్స్ అండ్ సస్పెన్స్ టు క్యారెక్టర్స్. కథలో పాయింట్ ఆడియన్స్కి ఓపెన్ అయ్యి ఏ క్యారెక్టర్స్కి ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి అనే విషయంలో జాగ్రత్తలు మనం పాటించాలి. కాన్ఫ్లిక్ట్ కథకు ప్రాణం. కాన్ఫ్లిక్ట్లోంచే మనకి డ్రామా వస్తుంది. డ్రామా అంటే ఒక ఇద్దరు లేదా ఒక కుటుంబం లేదా ఇద్దరు స్నేహితులు లేదా ఇద్దరు ప్రేమికులు మధ్య జరిగే ఓ ప్రాబ్లం, ఒక సిద్ధాంతాల మధ్య జరిగే ప్రాబ్లం, ఇదే ఆడియన్స్కి ఆసక్తి కలగజేస్తుంది. డ్రామా మీన్స్ ఏ ప్రాబ్లం క్రియేటెడ్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్. డ్రామా అంటే చివరి వరకు సాగుతూ ఉండేది, కానీ అర్ధాంతరంగా తెగిపోయేది మాత్రం కాదు. డ్రామా రావాలంటే మనకి కాంప్లికేషన్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేబీ, ప్రేమదేశం, ప్రేమలేఖ, ఉప్పెన, ప్రేమిస్తే, గీతాంజలి, మీరు ఇలాంటి ప్రేమ కథల్లో మనకు కంపల్సరీగా వచ్చేది ఏంటి పాయింట్? డ్రామాటిక్ ఐరనీ వస్తుంది. ఇది వస్తేనే ఆడియన్స్ వెయిటింగ్లోకి వెళ్తారు, ఆడియన్స్ వెయిట్ చేస్తారు. మీకు తెలుసు బేబీ కథ, ఇద్దరు ప్రేమికుల్ని బేబీ మిడిల్లో ఉంటుంది. అందరినీ కలపకూడదు. అతను ప్రేమిస్తున్నాడని ఇతను ప్రేమిస్తున్నాడని అందరిని ఒకేసారి కలిపేస్తే మనకి డ్రామా రాదు. ఇది చాలా తెలుసుకోవాలి మనం. అందరికీ అంతా ఓపెన్గా ఉండకూడదు. అంతా అందరికీ తెలిసిపోతే క్యారెక్టర్స్ యొక్క ఫీలింగ్స్ ఎవరికి ఏమీ అర్థం కావు. ఇది సినిమా సూత్రం. ఈ సూత్రం జాగ్రత్తగా తలకెక్కించుకోవాలి. అందరికీ అన్నీ తెలిసిపోయినాయి, అందరికీ అంతా తెలుసు, ఇంక డ్రామా రాదు, అస్సలు రాదు. కొంతమందికి కొన్ని తెలియకూడదు, కొన్ని క్యారెక్టర్లు కొన్ని తెలియాలి, ఆడియన్స్ మాత్రం పూర్తిగా తెలియాలి, ఎందుకంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి. అలాగే ప్రేమదేశం, ప్రేమలేఖ, ఉప్పెన, ఇలా ఒక్కొక్క కథలో ఎవరికి ఎప్పుడు ఓపెన్ అవ్వాలో అప్పుడే ఓపెన్ అవుతుంది కథ. మీరు ఉప్పెన చూసినట్లయితే ప్రేమ వరకు ఎవరికీ తెలియదు, ఒకానొక టైంలో విలన్కి తెలుస్తుంది, ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవుతాయి, తర్వాత కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగే లవ్ స్టోరీల్లో ఒకలాగా డ్రామాటిక్ ఐరనీ ఉంటే, ఇప్పుడు యాక్షన్ డ్రామా అయిన జైలర్, బిచ్చగాడు, కిక్, ఖైదీ వాటిల్లో కూడా మనకి డ్రామాటిక్ ఐరనీ ఉంటుంది. మీకు జైలర్, రజనీకాంత్ కొడుకు చనిపోయాడని మిషన్ స్టార్ట్ చేయటం ఓపెన్ టు ఆడియన్స్, బట్ సస్పెన్స్ టు ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు అతను ఇంత పెద్ద మిషన్ స్టార్ట్ చేశాడని. కిక్, రవితేజ మిషన్ స్టార్ట్ చేయడం ఓపెన్ టు ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ, బట్ సస్పెన్స్ టు హీరోయిన్ అండ్ పోలీస్ ఆఫీసర్స్. నెక్స్ట్ బిచ్చగాడు, మిలీనీరు తల్లి కోసం దీక్ష చేయడం ఓపెన్ టు ఆడియన్స్, బట్ సస్పెన్స్ టు ఆల్ క్యారెక్టర్స్. స్టెప్ బై స్టెప్ రివీల్ అవుతూ సెకండ్ హాఫ్లో తెలుస్తూ ఉంటుంది. ఖైదీ, హీరోకి పాప ఎమోషను ఓపెన్ టు ఆడియన్స్, సస్పెన్స్ టు రిమైనింగ్ క్యారెక్టర్స్. అలాగే ఇందులో లూపులు చూడండి. ఖైదీలో పోలీస్కి ఇన్ఫార్మర్ మధ్య జరిగేది ఒకటి ఉంటుంది, అదొక డ్రామాటిక్ ఐరనీ, అది ఓపెన్ టు ఆడియన్స్, సస్పెన్స్ టు మిగిలిన క్యారెక్టర్స్. విలన్స్లో ఒకడు లారీలో వెనకాల ఉండి వాడికి మధ్య విలన్స్కి మధ్య జరుగుతూ ఉంటుంది ఒక ఫోన్ కాల్ కాన్వర్సేషన్, అది ఓపెన్ టు ఆడియన్స్ అండ్ డ్రామాటిక్ సస్పెన్స్ టు మిగిలిన క్యారెక్టర్స్. ఇలా డ్రామాటిక్ ఐరనీని ఖైదీలో చాలా లూపుల్లో వాడారు. సో డ్రామాటిక్ ఐరనీ అనేది రావాలి, వస్తేనే డ్రామా పండుతుంది. ఇది డ్రామా సూత్రం. ఇది యాక్ట్ 2లో మనం కంపల్సరిగా గుర్తించి రాసుకోవాలి.
నెక్స్ట్, ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ డ్రామా అంటారు. అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మేషన్ అంటే మార్పు. పాత్రల్లో క్యారెక్టర్స్ ఎప్పుడైతే మార్పుకు వెళ్తాయో అప్పుడే డ్రామా వస్తుంది. ఇది చాలా లాజికల్గా, సైకలాజికల్గా జరగాలి. పాత్రలు ఇబ్బంది పడి, గొడవ పడి మారితే బాగుంటుంది. క్యారెక్టర్స్ సడన్గా మారడం కూడా బాగోదు. చూసే ఆడియన్స్కి బిలీవబుల్గా, లాజికల్గా ఉండాలి. మీరు బలగం కానీ, అత్తారింటికి దారిది, కలిసుందాంరా, సీతారామయ్య గారి మనవరాలు, 3 Idiots, లఘురహం మున్నబాయ్ ఇలాంటి డ్రామా సినిమాలు చూడండి, ఫ్యామిలీ డ్రామా సినిమాలు. వీటిని గమనించండి. క్యారెక్టర్స్ మధ్య పంతాలు, పట్టింపులు, ఆవేశాలు, పౌరుషాలు ఉండటం వలన ఇది నలిగి ట్రాన్స్ఫార్మేషన్కి దారితీస్తుంది. ఎవరు ఎప్పుడు మారాలి అనే దాని మీద క్లారిటీగా ఉండాలి. ఇది స్టెప్ బై స్టెప్ రావాలి. ప్రాబ్లం రాకముందు వరకు వేరు, వచ్చాక యాక్షన్ రియాక్షన్లోకి కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతూ కాంప్లికేషన్స్ చివరి వరకు వెళ్తూ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి కథ ఎండ్ అవుతుంది. మీరు బలగంలో గమనించినట్లయితే, నువ్వు పెట్టిన భోజనం కాకులు ముడతాయా, నేను పెట్టిన భోజనం కాకులు ముడతాయా అనే పంతాలు, గొడవలు ఏంటి, అల్లుడు బామ్మర్ది వీళ్ళందరి మధ్య. ఈ గొడవలు చివరి వరకు వెళ్ళి చివరికి అందరూ మారిపోయి అందరు కన్నీళ్ళు పెట్టుకుని ఆ పెద్ద ఆయన కోసం మారడంతో, కలవడంతో కథ ఎండ్ అయిపోద్ది. అది ట్రాన్స్ఫర్మేషన్కి ఉన్న బలం. అది రాకపోతే ఈ డ్రామాలు, ఈ ఫ్యామిలీ ఎమోషన్ ఎవరికి పట్టదు. అలాగే అత్తారింటికి దారేదిలో అత్త పౌరుషం, పంతం, మేనల్లుడు ఎంత చేసినా ఎంత కాపాడినా తగ్గదు. చివరకు మారడంతో కథ ఎండ్ అయిపోతుంది. అలాగే మీరు కలిసిందారా గమనించండి, అందులో కూడా పంతాలు, పౌరుషాలు, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇదే రాజ్కుమార్ హిరానీ గారి డ్రామా ఫార్ములా. ఓకే, నెక్స్ట్, ఈ డ్రామా కథల్లో యాక్షన్ రియాక్షన్ ఫార్మాట్. కాన్ఫ్లిక్ట్ ఉన్న కథల్లో యాక్షన్కి రియాక్షన్ ఇవ్వకపోతే డ్రామా పండదు. అంటే ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో హీరో రియాక్ట్ అయ్యి కొట్టాలి. ఇది ఆడియన్స్ కోరుకుంటారు. ఇది ఇవ్వకపోతే సినిమాలు పోతాయి. హీరోని చేతగాని వాడిగా చేయకూడదు. ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్, హీరోకి విలన్కి మధ్య యాక్షన్ రియాక్షన్ ఫార్మాట్ జరుగుతూ కాంప్లికేట్ అవుతూ వెళ్ళాలి. క్రికెట్ మ్యాచ్లా పోటాపోటీగా జరగాలి. ఇది జరగకపోతే ఇంట్రెస్ట్ రాదు. మీరు జెంటిల్మెన్ కావచ్చు, కిక్ కావచ్చు, అపరిచితుడు, ఒక్కడు, సింహాద్రి, విక్రమార్కుడు, పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీం, ఖైదీ నెంబర్ 150 ఇలాగ ఎన్ని సినిమాలైనా యాక్షన్ సినిమాలను తీసుకోండి. ఈ సినిమాలన్నింటిలోనూ హీరో విలన్స్ మధ్య యాక్షన్ రియాక్షన్ ఫార్మాట్ జరుగుతుంది. ఇది కంపల్సరీగా రావాలి ఈ డ్రామా వాటిలో. నెక్స్ట్ స్టెప్, ప్లే వర్సెస్ కౌంటర్ ప్లే. హీరో చేసిన ప్లేకి విలన్ కౌంటర్ ప్లే ఇవ్వడం. ఇది యాక్షన్ రియాక్షన్ లాంటిదే, కానీ ఇది ఇంటెలిజెంట్గా జరుగుతుంది. మీరు తుపాకీ కానీ, అయితే కానీ, ధ్రువ, తనివరువన్ కానీ, చంద్రముఖి, కనిదన్ ఇలాంటి సినిమాలు చూసినట్లయితే హీరో ఏ ప్లే చేశాడో దానికి క్వైట్ ఎగ్జాక్ట్గా అటువంటిదే హీరో మీద రివర్స్ ప్లే చేస్తాడు విలన్. కొద్దిగా ఇది ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఇది రాసుకోవడం చాలా టఫ్. నెక్స్ట్, ఫన్నీ గేమ్స్, టిట్ ఫర్ టాట్స్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు రాసేటప్పుడు ఈ ఫన్నీ గేమ్స్, టిట్ ఫర్ టాట్స్ ఉంటాయన్నమాట. ఫిదా, ప్రేమలు, హ్యాపీ డేస్, ఖుషి, పుయ్యాల జంపాల వీటి ద్వారా ఈ లవ్ డ్రామా పండిస్తారు. నెక్స్ట్, జానర్ సినిమాల్లోకి వస్తే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లో యాక్ట్ 2 ఎలా ఉంటుంది? ఈ యాక్ట్ 2 డెవలప్మెంట్లో ఫస్ట్ హీరో విలన్ క్లూస్ని డీకోడింగ్ చేస్తూ దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అయినా విలన్స్ మర్డర్ చేస్తూనే ఉంటాడు. హీరో పర్సనల్ లాస్కి కానీ, క్రైసిస్లో కానీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ స్టెప్, హీరో జాబ్ రిస్క్ కూడా చేసి పనంగా పెట్టి విలన్ దగ్గర దాకా వెళ్ళిపోతాడు. విలన్ ప్లాన్ని, ఫ్లాష్ బ్యాక్ని తెలుసుకుంటాడు. చివరికి విలన్ని అంతం చేస్తాడు. ఈ యాక్ట్ 2 క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లో కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఈ స్ట్రగుల్స్ జర్నీ చేస్తూ వెళ్తాడు. నెక్స్ట్, యాక్ట్ 2లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ సైకలాజికల్ బిలీవబిలిటీ. కథలో ఇది రావాలి. ఇది వస్తే ఆడియన్స్ ఓకే అనుకుంటారు. ఇది రాలేదా డౌట్స్, ఎలా అవుతుంది అని తప్పులు ఎదుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, సైకలాజికల్ బిలీవబిలిటీ చూపించే సినిమాలు రకరకాలుగా ఉన్నాయి. మీరు ఇవన్నీ చూసే ఉంటారు. వరుణ్ డాక్టర్ కానీ,
జైలర్, బిచ్చగాడు, విక్రమ్, అత్తారింటికి దారేది, అఖండ, సత్య, శివపుత్రుడు, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ ఇలాంటి. మీరు వరుణ్ డాక్టర్ గమనించినట్లయితే హీరో మిలిటరీ డాక్టర్ అని గుర్తు చేస్తూ ఆ ప్రొఫెషన్ అడ్డం పెట్టుకునే ముందుకెళ్తూ ఉంటాడు. కథలో ఇది వచ్చింది కాబట్టే అంత బాగుంటుంది, బిలీవబుల్గా ఉంటుంది. అవును ఈడొక్కడే ఎలా చేసేస్తున్నాడు హీరో, ఏమన్నంటే ఆపరేషన్ చేసేస్తూ ఉంటాడు, నీ కిడ్నీ తీసేసానంటాడు, భయపెడతా ఉంటాడు. సో కంపల్సరీ అందరూ లాక్ అయిపోతూ ఉంటారు. యోగి బాబు వీళ్ళందరూ బ్యాచ్ అందరూ లాక్ అయిపోతారు, నిజాలు చెప్పేస్తూ ఉంటారు. అతని యొక్క డాక్టర్ ప్రొఫెషన్ ద్వారా ఆట ఆడుకుంటాడు ఒక్కొక్కరిని. నెక్స్ట్ జైలర్. హీరో రిటైర్డ్ జైలర్ కావచ్చు, కానీ ఎంతమంది ఖైదీలకి టచ్లో ఉంటాడు, ఎంతమంది ఖైదీలను మార్చాడు, ఎంతమంది ఖైదీలకి సపోర్ట్ చేశాడు అనేది కథలో వచ్చింది. అందుకే అంత హిట్ అయింది. ఈ సైకలాజికల్ బిలీవబిలిటీ చాలా బాగా చేశారు. ఒకే ఒక సీన్ వేస్తారు, అతను జైలర్కి ఎలా స్ట్రిక్ట్గా ఉంటాడో, ఎంతమంది ఖైదీలు గ్రిప్లో పెట్టుకుంటాడని. దాంతో మొత్తం అంతా లాజిక్లన్నీ పటాపంచలైపోతాయి. సో సైకలాజికల్ బిలీవబిలిటీ అనమాట, ఎంతమంది అలాగ టచ్లో ఉంటారు ఇతనికి అని. అది మనం చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఆ సైకలాజికల్ బిలీవబిలిటీ తీసుకురాకపోతే మొత్తం పోద్ది సినిమా. నెక్స్ట్ బిచ్చగాళ్ళు. ఈ కథలో హీరో మిలీనీర్ అని మనకి ఎస్టాబ్లిష్ చేశాం కదా, ఇతను మిలీనీర్ అనేలాగా ఒక ట్రాఫిక్ దగ్గర ఓ సీన్ వేస్తారు, మళ్ళీ పిజ్జా నేర్పిస్తాడు హీరోయిన్కి. ఇలాంటివన్నీ ఇతను మిలీనీర్ రా అనేవి సైకలాజికల్ బిలీవబిలిటీని తీసుకొచ్చి. అలాగే విక్రమ్. ఈ కథలో ఒక ఏజెంట్ ఎన్ని దొంగదారులు, ఎంత సీక్రెట్ ప్లేసుల్లో ఇన్ఫర్మేషన్ దాస్తాడు, తెలుసుకుంటాడు అని ఫహద్ ఫాజిల్ ద్వారా మనం విక్రమ్ని డీకోడింగ్ చేయటం గమనిస్తూ వెళ్తాం. అంత ఈ సైకలాజికల్ బిలీవబిలిటీ తీసుకొచ్చారు కాబట్టి అంత బాగుంటుంది. ఆ డీకోడింగ్ అంతా చాలా బాగుంటుంది, మనం కూడా బిలీవ్ చేస్తాం ఏజెంట్ అనేసరికి. నెక్స్ట్ అత్తారింటి దారిలో పవన్ అసిస్టెంట్స్ అండ్ బ్యాచ్ పెట్టుకుంటాడు. ఆ ఫోను ఒక సీన్లో ఫోన్లో సెంట్రల్ మినిస్టర్కి ఫోన్ చేసేస్తాడు. పవన్ చెక్ రాసేస్తాడు, ఏంటి ఎయిర్పోర్ట్లో దిగగానే కారుకి చెక్ రాసే లెవెల్లో ఉంటాడు. ఆ వాచ్ అతను వాచ్ ఇస్తే బ్యాచ్ సెటిల్ అయిపోద్ది అంటారు. ఇలాంటివన్నీ పవన్ చుట్టూరు సైకలాజికల్ బిలీవబిలిటీ తీసుకొచ్చారు. ఒక బాగా ఉన్నోడురా అనేది మాత్రం బాగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. అలాగే మీరు అఖండ చూసినట్లయితే అఘోరా గెటప్ కానీ, అఘోరా ఉండే ప్లేసెస్ కానీ, అఖండ యాక్టింగ్, ఆ బిహేవియర్ చూస్తే ఇవన్నీ సైకలాజికల్ బిలీవబిలిటీ తీసుకొచ్చేస్తాయి. నిజంగానే ఈయన అఖండ ఏమో రా బాబు, ఇతను నిజంగానే అఘోరా ఏమో బాబు అనుకుంటూ నూరెళ్ళ పెట్టి చూస్తూ ఉంటాం తప్ప ఆ బిలీవబిలిటీ తీసుకొచ్చేస్తాయి. ఇదే శివపుత్రుల్లో కూడా మనం గమనిస్తాం, ఇదే బిలీవబిలిటీ తీసుకొచ్చేస్తుంది. సత్య, శివ కంపెనీ ఈ 3 సినిమాల్లో క్యాస్టింగ్ వలన నిజంగా సినిమా అని మర్చిపోయి రియలిస్టిక్ అప్రోచ్ ఉండటం వల్ల సైకలాజికల్ బిలీవబిలిటీ వచ్చేస్తుంది. ఆ క్యాస్టింగ్ అలా ఉంటుంది, నిజంగా నమ్మేస్తూ ఉంటాం. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్లో లొకేషన్స్ కానీ, క్యాస్టింగ్ కానీ ఇవన్నీ కాకపోతే ఇది రైటింగ్లో రాదు, కానీ క్యాస్టింగు, లొకేషన్స్, రియలిస్టిక్ అప్రోచ్ కూడా ఒకలాంటి సైకలాజికల్ బిలీవబిలిటీ తీసుకొస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనకి యాక్ట్ 2 రాసేటప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచించాలి. డ్రామా రాస్తున్నామా, ఏం రాస్తున్నాం, డ్రామా రావాలంటే ఏమేమి ఉండాలి, ఇందులో ఎంత విధంగా డ్రామా వస్తూ డ్రామాటిక్ ఐరని వాడుతూ ఓపెన్ టు ఆడియన్స్, సస్పెన్స్ టు క్యారెక్టర్స్ వాడాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నెక్స్ట్ సైకలాజికల్ బిలీవబిలిటీ తెచ్చుకునేలాగా ఆలోచించాలి కొన్ని సీన్లు. అలాగా అంత బాగా ఆలోచిస్తే, యాక్షన్ రియాక్షన్ ఫార్మాట్లో ఆలోచించాలి, ఇన్ని విధాలుగా ఆలోచిస్తే మనం యాక్ట్ 2ని మనం బాగా రాసుకోవచ్చు. సో యాక్ట్ 2ని రాసేటప్పుడు యాక్ట్ 2లో ఏం ఉండాలి, మనకి ఏం జరగాలి, కాన్ఫ్లిక్ట్ రైజింగ్ జరగాలి, కాంప్లికేషన్స్ రావాలి, ప్రాబ్లం పెద్దదైపోవాలి, హీరో స్ట్రగుల్స్ జర్నీ చేయాలి, హోప్ అండ్ హోప్లెస్ సిచ్యువేషన్స్ రావాలి, ముఖ్యంగా ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, నమ్మాలి, ఎమోషనల్ రైడ్ ఫీల్ అవ్వాలి. సో ఇలాగ యాక్ట్ 2ని డెవలప్ చేసేటప్పుడు మనం కొన్ని టిప్స్ పాటించాలి. సో యాక్ట్ 2 ఆలోచించి రాయగా డిస్కషన్ చేయగా ఇది కూడా డెవలప్ అవుతుంది.
అంతా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఇక్కడ కూడా మీరు రాసేది స్టోరీనే, సీన్స్ కాదు. మీరు ఇంతవరకు రాయాల్సింది స్టోరీనే. యాక్ట్ 2 కూడా స్టోరీ రాసుకోవాలి మనం. ఇవన్నీ టిప్స్ మాత్రమే. యాక్ట్ 2ను కూడా పద్ధతిగా స్టోరీలాగా రాసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ యాక్ట్ 3ని కూడా రాసుకున్న తర్వాత అప్పుడు అన్ని విధాలుగా స్టోరీ కమాండ్లోకి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు సీన్స్ రాయడం లేదు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.